యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచూ ఉన్నది. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచూ ఉన్నది. ఎంత గొప్ప మాట! నిజమే, మనము అసలు క్రీస్తు పిల్లలుగా ఉంటున్నామా? స్వరూపము అంటున్నాడు. క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు అంట. మన జీవితంలో క్రీస్తు స్వరూపమును కలిగిన వారుగా ఉంటున్నామా? అసలు క్రీస్తు పోలిక ఉందా మనకి? మనము రక్షణ తీసుకుంటున్నాం కదా. రక్షణ తీసుకునగానే సరిపోదు. నువ్వు ఎప్పుడైతే రక్షణ తీసుకొని మారు మనసు పొంది రక్షణ తీసుకుంటావో, నీ క్రియలన్నిటినీ నువ్వు సరిచేసుకొని క్రీస్తు వలె ఎప్పుడైతే ఆయన రూపంలోనికి నువ్వు మార్చబడతావో అప్పుడే క్రీస్తు బిడ్డవవుతావు. అప్పటి వరకు కూడా నువ్వు నేను రక్షణ తీసుకున్నాను, నేను యేసయ్య బిడ్డను, నేను క్రీస్తు బిడ్డనంటే సరిపోదు ప్రియులారా. నీవు ఆయన రూపంలోనికి మార్చబడాలి, ఆయన పోలికలోనికి మార్చబడాలి, ఆయన వలె నువ్వు ఉండాలి. అప్పుడే నీవు క్రీస్తు బిడ్డవు, పరలోకపు వారసుడు అవుతావు. ఇక నువ్వు అలా లేకుండా నేను క్రీస్తు బిడ్డని ఈ లోకంలో ఉంటున్న అనేకమైన పాపపు పనులు, అనేకమైన ఆలోచనలు, అనేక క్రియలు, చెడ్డ క్రియలు, ఒకరిని విమర్శించుట, ఒకరిని చూసి తట్టుకోలేకపోవడ, ఒకరిని చూసి అసూయపడుట, ఒకరు ఎదుగుతుంటే తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడటము, ఇంకా నోటికొచ్చిన మాటలు విడిచిపెట్టడము, ఇక అనేకమైన వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, ఇవన్నీ కూడా అవి అపవాది స్వరూపము, అపవాది రూపంలోనే ఉంటున్నాం. మనం ఇంకా క్రీస్తు రూపంలోనికి మార్చబడలేకపోతున్నాం. మనమైతే చెప్పుకుంటున్నాం యేసు క్రీస్తు బిడ్డము మేమని చెప్పుకుంటున్నాం, కానీ నిజముగా మనము కొద్దిసేపు పరీక్షించుకొని ప్రతిరోజు మన జీవితంలో ఉంటున్న పాపాలని జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం క్రీస్తు బిడ్డలమే కాదు, అపవాది బిడ్డలము. ఎందుకు అంటే మనలో ఉంటున్న పాపాలు ఎన్నో విధాలుగా కలిగిన వారుగా ఉంటున్నాం. ఆ పాపాలను విడిచిపెట్టేయాలి. ఆ పాపాలలో నుండి మనం బయటికి రావాలి. ఆ పాపము విడిచిన వాడు ఎప్పుడైతే యేసు ప్రభు స్వరూపంలో మార్చబడి, ఎప్పుడైతే దేవుని వలె ఒక మంచి క్రియలను కలిగి నువ్వు నడుచుకుంటుంటావో అప్పుడు నిజమైన క్రీస్తు బిడ్డము. అప్పటి వరకు మనం క్రీస్తు బిడ్డలము కానేరగానే ఉంటున్నాము. ఎక్కడ చూసినా నిజముగా క్రీస్తు వలె పరిపూర్ణులుగా ఉన్నవారు ఎక్కడున్నారు? మనము మార్చబడాలి. ఇంకా మనము లోక సంబంధమైన వాటిని వెతుకుతూ పరిగెడుతున్నాం ప్రియులారా. ఏది మనది కాదు. చూడండి, ఎటు చూసినా భయంకరమైన వరదలు, సునామీలు, ప్రళయములు ఎటువంటివి పరిగెడుతూ ప్రతి ఎన్నో వేల లక్షల జనాలు చనిపోతూనే ఉన్నారు. అయినను ఇంకనూ ఇప్పటికీ మనం మార్పు లేని వారుగా ఉంటే నిజముగా ఆ క్రీస్తు బిడ్డలుగా ఉండలేని వారుగా ఉంటూ చివరికి ఆ క్రీస్తు బిడ్డలుగా ఆ పరలోక వారసులుగా మనం ఉండలేము. కాబట్టి మనం మార్చబడాలి, ప్రతిదీ విడిచిపెట్టాలి. ఆయన వల్లే, ప్రభు వలె మనము నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. అందుకే ఆ మాట అంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఇంకా నేను ప్రసవేదన పడాలి, ఇంకా ఈ బిడ్డల కోసము నేను ఇంకా ఎంతో సిలువ వేయబడాలి అనే రీతిగా మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఎంత దుఃఖం అనిపిస్తుంది ప్రియులారా. నిజమే, మన జీవితంలో ఆ విధమైన మనసును కలిగి ఉంటే ఆ మనసును తొలగించుకొని క్రీస్తు రూపంలోనికి మార్చబడి క్రీస్తు వలె మనము నిలిచి ఉండేవారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క దినము ప్రభువా, ఈ యొక్క ప్రతివేకమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకుంటున్న ప్రతి బిడ్డల్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వారి జీవితంలో అడుగుతున్న ప్రతిదీ జరిగించండి ప్రభు. వారిలో ఉన్న ప్రతి తలంపులు, పాపపు క్రియలను తొలగించి దేవా, పరిశుద్ధత గుంపులో ప్రతి వేకముగా నాయన ఓ ప్రికోస్టి ఖాబా షూరి లాందిరి కోరి
కమాందాలరా రిమోందల స్టాండ్ బై గో బ్రికాందిలి స్టాండ్ బై కిఫారిమా. పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క శక్తిని బిడ్డలకు దయచేయండి అయ్యా. నీ ఆత్మ చేత నింపండి ప్రభా. ఇప్పుడే ప్రతి బిడ్డను అగ్నివలి మండించమని అడుగుతున్నాను ప్రభా. ప్రార్థిస్తున్న ఈ యొక్క సమయ వేకంలో ఎంత మంది బిడ్డలు ప్రభా ఈ ప్రార్థనకి ఏకీభవిస్తున్నారో వారందరిపైన ప్రభా మీ ఆత్మను కుమ్మరించి అగ్ని జ్వాలలు కలిగిన అభిషేకము చేత నింపండి ప్రభా. విజన్ ఆర్ ద గ్లోరీ కమాండ్ ద లెస్టెల్ బిక్ ఆఫ్ అవరిమా. ప్రతి వేకమైన అతిక్రమో స్టాండ్ బి గో బ్రికామ్ ది లిస్టెల్ బిక్ ఆఫ్ అవరిమా. యేసు నామములో బలమైన ఆత్మ చేత నింపబడును గాక. ఓ బలమైన అభిషేకము చేత నింపబడును గాక. ఓ అగ్ని వలె మండించబడును గాక. ఆత్మ పూరులుగా పరిపూర్ణులుగా క్రీస్తు వారసులుగా క్రీస్తు ప్రతి వేకమైన క్రీస్తు వలె ప్రతిని కోసమిగా ఐ కెన్ బి కఫ్ అవరిమా. ఐ కెన్ సో మై స్టాండ్ బి గ్లోరస్టిక్ ఆఫ్ అవరిమా. పరిని కోసమైన కృపాశీర్వాదమును దయచేయమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.